హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని దీపం పథకం అమలు చేయడం జరిగింది. అయితే ఒక గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేశారు, కానీ చాలామంది ఖాతాల్లో డబ్బులైతే జమ కాలేదు. అయితే ఎందుకు జమ కాలేదు, ఏం చేస్తే జమ అవుతాయి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో ఉన్న మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా సూపర్ 6 మేనిఫెస్టోలో 6 పథకాలలో ఒకటైన పథకం దీపం పథకం. ప్రతి మహిళకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే అమలు చేశారు. మొదటి గ్యాస్ సిలిండర్ను కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే చాలా మందికి డబ్బులు జమ అయ్యాయి. కొంతమంది ముందు డబ్బులు ఇచ్చి గ్యాస్ తీసుకున్నట్లయితే ఒక 2 రోజుల సమయంలో మనకు ఆ గ్యాస్ సిలిండర్ డబ్బులు అనేది మన ఖాతాల్లో జమ అవుతున్నాయి. అయితే చాలామందికి ఈ యొక్క డబ్బులు అనేది జమ అయ్యాయి, చాలామందికి జమ కాలేదు. అయితే చాలామంది మహిళలు ఎందుకు జమ కాలేదు అని డెలివరీ బాయ్ని అడిగితే కనుక తాత్కాలికంగా నిలిపివేశారండి. కొన్ని రోజుల్లో తప్పకుండా జమ అవుతాయని చెబుతున్నారు. రోజులు గడుస్తున్నా కానీ మన ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాలేదు. సో దీనికి కారణం ఏంటి, ఏం చేస్తే మనకు డబ్బులు జమ అవుతాయి అని మనం చూసుకుంటే కనుక, మీకు డబ్బులు పడలేదు అంటే కనుక మీ యొక్క గ్యాస్ పాస్ పుస్తకానికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్కి లింక్ అనేది అవ్వలేదని అర్థం అండి. సో ఎన్పిసిఐ లింక్ అనేది కాని పక్షాన మీ ఖాతాల్లో డబ్బులు జమ కావటం లేదు. సో మీకు ఈ డబ్బులు పడాలి అంటే మీరు ఏం చేయాలి అంటే గనక, మీ యొక్క గ్యాస్ పాస్ పుస్తకాన్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్ని తీసుకొని మీరు ఏదైతే ఏజెన్సీలో గ్యాస్ సిలిండర్ తీసుకుంటారో ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ మీరు చెప్పినట్లయితే వాళ్ళు మీకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసి జెరాక్స్ కాపీని మీకు ఇస్తారు. ఆ యొక్క జెరాక్స్ కాపీని మీరు తీసుకొని మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంకుకి వెళ్ళి అక్కడ మీకు ఎన్పిసిఐ లింక్ చేయమంటే కనుక వాళ్ళు ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా మీకు కంప్లీట్ చేస్తారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతే మీ ఖాతాల్లో సబ్సిడీ అమౌంట్ అయితే పడుతుంది. ఇంకా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే కనుక ఇప్పుడే క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మనకు మరో సిలిండర్ వచ్చే సమయానికి కూడా మీరు లింక్ అనేది చేసుకోకపోతే మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడవండి. సో ఇప్పుడు చాలామంది ఎందుకు పడట్లేదని టెన్షన్ పడుతున్నారు. సో మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అలాగే మీ యొక్క గ్యాస్ పాస్ పుస్తకాన్ని తీసుకొని మీరు ఏదైతే ఏజెన్సీలో గ్యాస్ తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి చెప్పినట్లయితే మీకు ఎన్పిసిఐ లింక్ చేసి ఆ జెరాక్స్ కాపీని ఇస్తారు. ఆ కాపీ తీసుకొని మీరు బ్యాంకుకు వెళ్ళినట్లయితే ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్తే వాళ్ళు ఎన్పిసిఐ లింక్ చేస్తారు. సో మీ ఖాతాల్లో నేరుగా డబ్బులు అయితే జమ అవుతాయి. సో ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా మీ ఖాతాల్లో డబ్బులు అయితే ఇంకొంతమందికి పడే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.